ప్రారంభం ఘనంగా ఉండాలంటారు. ఈ ఏడాదికి అలాంటి ప్రారంభాన్ని అందించిన కథానాయకుడు మహేష్ బాబు. సంక్రాంతి వరలో బిజినెస్ మ్యాన్గా నిలిచి మంచి బిజినెస్ చేసేశాడు. అనంతరం బాడీగార్డ్గా వచ్చిన వెంకటేష్ పర్వాలేదనిపిస్తే నందీశ్వరుడుగా వచ్చిన తారక రత్న ఆకట్టుకోలేకపోయాడు. తెలుగు సినిమా వైకుంఠపల్లిలో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ 3 సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో చూసేద్దామా? మంచి దూకుడు మీదున్న సమయంలో మహేష్తో పూరి చేసిన మ్యాజిక్ బిజినెస్ మ్యాన్. పూరి పంచ్ మార్క్ డైలాగులు ప్రిన్స్ నోట తోటాలా పేలాయి. ఫలితంగా ఏడాదికి ఘనమైన ప్రారంభం లభించింది. మహేష్ కెరీర్లో అతి తక్కువ సమయంలో తెరకెక్కిన ఈ చిత్రం వైకుంఠపల్లిలో ఎన్నో నిచ్చెనలు ఎక్కింది. దూకుడు విజయంతో మహేష్ మంచి జోరు మీదున్నాడు. వరుస పరాజయాలతో పూరి కసిమీదున్నాడు. ఇలాంటి సమయంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే పోకిరి మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలో బిజినెస్ మ్యాన్ షూటింగ్ పూర్తయింది. భారీ అంచనాల మధ్య 2012 జనవరి 13న విడుదలయ్యింది. ముంబై ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని మెల్లగా ఎలాగోలా బతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్లే, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ముంబై షహర్ కో పిషాబ్ కర్వానే ఆయా. ముంబై వచ్చిన సూర్య అనే యువకుడు భాయిగా ఎలా ఎదిగాడు, తన పేరునే ఓ బ్రాండ్ గా ఎలా మార్చుకున్నాడనేదే బిజినెస్ మ్యాన్ కథ. ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా రెచ్చిపోయాడు. సీరియస్ క్యారెక్టర్ లోనూ తనదైన శైలి చూపించాడు. ప్రిన్స్ పలికిన సంభాషణలతో థియేటర్లు దద్దరిల్లాయి. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. వన్ మ్యాన్ షోగా రూపొందిన బిజినెస్ మ్యాన్ లో కథానాయిక కాజల్ పాటలకే పరిమితమైంది. ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సారస్తారస్తారా గీతం కుర్రకారుకు మంచి కిక్కిచ్చింది. మహేష్ పూరి కాంబినేషన్ లో రెండో చిత్రంగా వచ్చిన బిజినెస్ మ్యాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మొదటి 4 వారాల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి పోరులో గెలిచిన పందెం కోడిగా నిలిచింది. ఈ విజయంతో పూరి వరుస పరాజయాలకు పులి స్టాప్ పడింది. మహేష్ బిజినెస్ రేంజ్ పెంచిన చిత్రంగా నిలిచిపోయింది. ప్రిన్స్ సినిమాకి ప్రారంభ వసూళ్లు ఎలా ఉంటాయో చాటి చెప్పింది బిజినెస్ మ్యాన్. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే గానీ నాకు కూడా తెలియదు. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్, తమిళంలో బంపర్ హిట్, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్, తెలుగులోనూ రీమేక్ అయింది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడు. ఖచ్చితంగా హిట్ అనే టాక్ వచ్చేసింది. ఆ చిత్రమే బాడీగార్డ్. టాలీవుడ్లోనూ పెద్ద నిచ్చెనలు ఎక్కుతుందనుకున్న ఈ సినిమాకు పాముల విడద తప్పలేదు. మరి ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది.
పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. కుటుంబ కథలతో ఆకట్టుకునే కథానాయకుడు వెంకటేష్ ప్రేమ కథలతో మెప్పించాడు. సెంటిమెంట్ సినిమాల్లో వెంకీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? ఈ అంశాలన్నీ ఒకే సినిమాలో ఉంటే ప్రేక్షకులకు పండగే మరి. ఇలా అన్ని సమపాళ్లలో ఉన్న చిత్రం బాడీగార్డ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా, తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా, కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రేయ్. మొదట మలయాళంలో రూపొందిన బాడీగార్డ్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఆ స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను మిళితం చేసిన ఇలాంటి పాత్రల్లో వెంకటేష్ ను ప్రేక్షకులు చాలాసార్లు చూసేశారు. అందుకేనేమో కొంత బోర్ ఫీల్ అయ్యారు. ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. అంత ఓకేనా? డాన్సీను చిత్రంతో తెలుగులో దర్శకుడిగా తొలి అడుగు వేసిన గోపీచంద్ మలినేని బాడీగార్డ్ తెరకెక్కించాడు. కథా కథనంపై కసరత్తు బాగానే చేశాడు. వెంకీ, త్రిష మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండించాడు. డ్రామాటిక్ సీన్స్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగించాయి. వెంకీ, ఆలీల మధ్య కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్వించాయి. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. ఎవరో ఎవరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవరో ఎవరో తన మాటలతే నేను పంచిందెవ్వరో. ప్రతి నాయకుడు కోటా శ్రీనివాసరావు, హీరోయిన్ తండ్రిగా ప్రకాష్ రాజ్ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే కథ పాత చింతకాయ పచ్చడే కావడం, అది కూడా పాత జాడీలోనే పెట్టడం వల్ల బాడీగార్డ్ జనాలకు కొత్త రుచి అందించలేకపోయింది. ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా, తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా, కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రేయ్. బెల్లంకొండ సురేష్ నిర్మించిన బాడీగార్డ్ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. తమన్ మ్యూజిక్ లోనూ క్యాచీ ట్యూన్స్ లేవు. మొత్తం మీద ఈ చిత్రం యావరేజ్ స్టాక్ తెచ్చుకోగలిగింది. నువ్వు ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్, అబ్బాయి నన్నే మీకు బాడీగార్డ్.